ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ని 80% సీనియరీలో బీట్ చేసే ఇండెక్స్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయి సార్? వాటి గురించి చెప్పండి. మనం తీసుకుంటున్న ఈ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఉంది కదా, స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అంటే మిరా ఎసెట్ వాళ్ళు లాంచ్ చేసిన అండ్ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 అవి ఈటీఎఫ్ ఫార్మేట్లో దొరుకుతుంది. దాని పేరు స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అనమాట. స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అండ్ ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో దొరుకుతుంది. ఈ ఫండ్ చూసుకుంటే కనుక హిస్టారికల్గా 80% సినారియోలో మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ని బీట్ చేస్తుంది. 80% సినారీలో మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేస్తుంది. ఇది కనుక లాస్ట్ 18 years హిస్టరీ కనుక చూసుకుంటే, ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే యావరేజ్ రిటర్న్స్ 26% అండి. 26% రిటర్న్స్ అనమాట. అంటే ఇది మిడ్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసిన, నిఫ్టీతో కంపేర్ చేసిన, స్మాల్ క్యాప్ ఇండెక్స్తో పోల్చుకున్న, మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసినా సరే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే స్మాల్ క్యాప్స్లో ఉన్న 250 స్టాక్స్లో ఉన్న క్వాలిటీ అంటే ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీస్ ప్లస్ మొమెంటం ఉన్న 100 కంపెనీస్ అనమాట. అంటే క్వాలిటీ ప్లస్ మొమెంటం. అంటే బేసికల్గా వీళ్ళు ఈ 250 స్మాల్ క్యాప్ 250లో ఉన్న బెస్ట్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో ఉంచి మొమెంటం ప్లస్ క్వాలిటీ రెండు ఫ్యాక్టర్స్ బేస్గా తీసుకొని వాళ్ళు స్టాక్స్ని పిక్ చేస్తారు. 100 స్టాక్స్ అందులో ఇన్వెస్ట్ చేయాలన్నమాట మనం. ఈవెన్ ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకున్న, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకున్న ఈ ఫండ్ ఏది స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ఈ ఫండ్ అండ్ మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేస్తుంది ఈజీగా. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఈవెన్ మార్కెట్ పట్టణం స్టార్ట్ అయినా సరే మిగతా ఇండెక్స్తో పోల్చుకుంటే తక్కువ డ్రాడౌన్స్ ఉంది ఇదేనమాట. గత 18 yearsలో మిగతా మార్కెట్ కంటే తక్కువ సార్లు పడింది. మోర్ దెన్ 3 times తప్ప ఎక్కువ సార్లు ఇదే బీట్ చేసిందండి వాటిని. అంటే డ్రాడౌన్స్ తక్కువ, పడేటప్పుడు తక్కువ పడుతుంది, ఇచ్చేటప్పుడు రిటర్న్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇస్తుంది. కాబట్టి ఎవరికన్నా మ్యూచువల్ ఫండ్స్కి ఇష్టం లేదు, నేను బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకున్న ఇండెక్స్ ఫండ్ ఒకటి నాకు మంచి రిటర్న్స్ వచ్చేది కావాలి అనుకుంటే కనుక ఈ స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. స్మాల్ క్యాప్ మూమెంట్ ఇది. ఈటీఎఫ్లా కొనాలంటే మీరు ట్రేడింగ్ అకౌంట్లో స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అని టైప్ చేయండి. ఇది మిరా ఎసెట్ వాళ్ళు రన్ చేస్తుంది అనమాట. అండ్ ఇండెక్స్ ఫండ్లా కొనాలంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి మిరా ఎసెట్ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ ఈటీఎఫ్ అని కొడితే వస్తుందండి. ఏ ఫార్మాట్లో తీసుకున్నా సరే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. మనం ఆల్రెడీ దీన్ని తీసుకున్నామండి ఆల్రెడీ. అండ్ ఎవ్రీ మంత్ దీని మీద ఒక వీడియో కూడా చేస్తూ ఉంటాం. ఇప్పటికీ ఈ సంవత్సరం ఇప్పటికే ఇది 25% ఇచ్చింది జనవరి నుంచి ఇప్పుడు చూసుకుంటే. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అనమాట. ఈవెన్ మార్కెట్ పెట్టేటప్పుడు కూడా మిగతా వాటితో పోల్చుకుని తక్కువ పడుతుంది. కాబట్టి రిస్క్ లేకుండా నాకు రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి లాంగ్ టర్మ్లో నన్ను మెయింటైన్ చేయలేను, బై అండ్ ఫర్గెట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్లా కంపారిజన్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే, కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఇలాంటి కొత్త కొత్త ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ వెరీ రీసెంట్గా బాగా వస్తున్నాయండి. అండ్ ఇది పెట్టి ఆల్మోస్ట్ మార్చి మంత్ స్టార్ట్ చేశారు. ఇండియాలో ఫస్ట్ టైం మార్చి మంత్లో మిరా ఎసెట్ లాంచ్ చేశారనమాట. ఈ మధ్యకాలంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏఎంసీ వాటికి కూడా కాంపిటీషన్ పెరిగిందండి. కొత్త కొత్త ఇండెక్స్ మొత్తం లాంచ్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇన్వెస్టర్స్కి ఇప్పుడు బోల్డ్ అండ్ చాయిస్ ఉంది. ఒకప్పుడు అచ్చం ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, నిఫ్టీ 50 ఇవే ఉండేది. ఇప్పుడు ఇలా కాదు. అంటే ఫ్యాక్టర్స్ బేస్డ్గా తీసుకున్న ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. అది క్వాలిటీ కావచ్చు, ఈటీఎఫ్ వాల్యూ కావచ్చు, ఈక్వల్ వెయిటేజ్ కావచ్చు, మొమెంటం కావచ్చు, ఓకే, లేకపోతే బీటా కావచ్చు, లేదా లో వాలటిలిటీ కావచ్చు, లేదా ఆల్ఫా కావచ్చు. ఇలా రకరకాల స్ట్రాటజీ వైజ్ ఉన్న ఇండెక్స్లు కొత్తనే అనమాట. అవి ఇమీడియట్గా ఏఎంసీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అందుకని ఈ ఏఎంసీ ఈ అసెట్ బెస్ట్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసినా అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసినా సరే. అండ్ లాస్ట్ 15 years యావరేజ్ రిటర్న్స్ 26 అంటే మీరు ఊహించుకోవచ్చు. ఇంకా ఒక ప్యాసివ్ ఫండ్ 26% రిటర్న్స్ ఇస్తుందంటే దట్స్ గ్రేట్ అనమాట. దట్స్ గ్రేట్. కాబట్టి ఎవరికైనా స్మాల్ క్యాప్లో బెస్ట్ ఇండెక్స్లో పెట్టాలి అనుకున్న వాళ్ళకి స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ట్రెడిషనల్గా చాలా పాపులర్. స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్ వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ అనమాట. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేయొచ్చా అంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎగ్జాక్ట్లీ కంపేర్ చేయకూడదు. బట్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్లో అండ్ 90% వాళ్ళు కూడా బీట్ చేస్తుంది. ఇది స్మాల్ క్యాప్లో ఉన్న వాటిని కూడా. స్మాల్ క్యాప్లో ఏంటంటే రఫ్గా మ్యూచువల్ ఫండ్స్ ఒక 20 దాకా ఉంటాయండి. ఆ 20లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ని బీట్ చేసే ఉండేదే 4-5 కన్నా ఎక్కువ ఉండవు.
4 కన్నా ఎక్కువ ఉండవు. ఇది ఆ 4-5తో పోటీ పడిద్ది అనమాట ఇండెక్స్. ఓకే. కాబట్టి మీరు బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకుంటే కనుక ఇది సూపర్. మొన్న మార్చిలో లాంచ్ చేశారు మిరాసెట్ వాళ్ళు. ఇప్పుడు మీరు ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఈటీఎఫ్లా కొనుక్కోవచ్చు, లేదా ఇండెక్స్ ఫండ్స్లా కొనుక్కోవచ్చు. మీరు ఆల్రెడీ కనుక కొనుక్కొని ఉంటే కనుక ఇప్పటి వరకు మీరు మార్చి నుంచి ఎంటర్ అయితే ఎంత రిటర్న్స్ జనరేట్ చేశారో అంటే కింద కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. సో 10 మందికి యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.